గారు. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హెల్తీ ఫ్యామిలీకి అందరికీ కూడా. అయితే ఈరోజు హెల్తీ గ్లోబల్ వార్ ప్రొడక్ట్స్లో మనం విటైన్ అనే ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం అండి. ఇది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. సో అందులో మనకి ఇక్కడ చూడండి, గ్రేప్ సీడ్ విటమిన్ సి, B3, B6, A, మ్యాంగనీస్, అలాగే మనకి అన్ని విటమిన్స్ ప్లస్ మినరల్స్ ప్లస్ ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్రోమియం, మెగ్నీషియం, గ్రేప్ సీడ్ కూడా ఉన్నాయి, జింక్, ఇవన్నీ ఉన్నాయి. వీటితో మనకి ఏంటి లాభం, ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ద్రాక్ష గింజల సారం, అదే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. సో ఇది ఎర్ర ద్రాక్ష గింజల నుంచి తయారవుతుందండి. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో గ్రేప్ సీడ్ అనేటప్పటికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ గుర్తు రావాలి. ఇందులో ఓపీసీస్, ఒలిగోమెరిక్ ప్రో యాంథోసైనిడిన్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి అనమాట. ఫ్రీ రాడికల్స్ నిర్వీర్యం చేసి సెల్యులార్ హెల్త్ను మెరుగుపరుస్తుంది. సో సెల్ నుంచి మనకి రిపేర్ చేయడానికి ఈ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది బాగా పనిచేస్తుంది. అలా కొలజన్ ఉత్పత్తిని పెంచి శరీరాన్ని, అదే చర్మాన్ని సహాయక గుణంతో ఉంచుతుంది. మడతలు కూడా తగ్గుతాయి. అలాగే రక్తనాళాలను బలోపేతం చేసి సక్రమం రక్త ప్రసరణ పెంచుతుంది. హృదయ ఆరోగ్యం, పీరియడ్ హెల్త్కి ఉపయుక్తం. అలాగే ఈస్ట్రోజన్ స్థాయిని సమతుల్యం చేసి పిఎంఎస్ లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది అనమాట. శరీరం ఇన్ఫ్లమేషన్ మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి రక్షణ శక్తిని బలపరుస్తుంది. అలాగే విటమిన్ సి అనేది చూడండి, ఇది నీటిలో కరిగే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్. ఇది రోగనిరోధక శక్తి, చర్మ మరమ్మత్తు మరియు ఇనుము శోషణ అంటే ఐరన్ అబ్జార్ప్షన్ కోసం ఇది ఈ విటమిన్ సి అనేది అవసరం. ఇది ప్రధానంగా పండ్లు మరియు కూరగాయలు లభిస్తుంది అనమాట. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శరీరంలోని రోగాలను రక్షిస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కలజన్ ఉత్పత్తిని ప్రోత్సహించి గాయాలను నయం వేగవంతం చేస్తుంది. సో మనకి ఏదైనా ఆమ్, గాయాలైనప్పుడు అక్కడ చర్మం రావాలంటే అక్కడ మనకు కొలాజన్ అనేది ఉత్పత్తి అవ్వాలన్నమాట. సో అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్ని తొలగించి ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే ఐరన్ అబ్జార్ప్షన్ కోసం సి విటమిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరాన్ని మరమ్మత్తు మద్దతుకి ఇస్తుంది. అలాగే పళ్ళు చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చిగుళ్ళ నుండి రక్తం కారడం స్కర్వీ నివారణకి ఉపయోగపడుతుంది. స్కర్వీ అంటే మన పళ్ళన్నీ కూడా పిలిసి పారిపోయి ముక్క ముక్కల కింద ఇరిగిపోవడం. సో అలాంటివన్నీ జరుగుతుంటే దాన్ని స్కర్వీ అంటారు. అలా కాకుండా మనకు కాపాడుతుందండి. అలాగే మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, జ్ఞాపశక్తి క్షయాన్ని తగ్గించడంలో సహాయం, అలాగే అలసట నివారణలో కూడా సహాయపడుతుంది. అలాగే విటమిన్ B3. సో విటమిన్ B3 అనేది బి కాంప్లెక్స్ మొత్తం కూడా మనకి ఏంటంటే నీటిలో కరుగుతుంది. సో బి కాంప్లెక్స్ మనకి ఎందులో లభిస్తుందో వాటిని మనం నీటితోటి హ్యాండిల్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి. అంటే గంటల గంటలు నానబెట్టి ఆ తర్వాత ఆ నీటిని వంపేయడం అలాంటివన్నీ చేయకూడదు. సో మనకి పొట్టున్న పదార్థాలు, గింజల్లో పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టులో మనకు ఖచ్చితంగా బి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. వాటిని హ్యాండిల్ చేసినప్పుడు ముందు మనం మామూలుగా కడిగేసి ఆ తర్వాత నీరు నానబెట్టి ఆ నీటితోటే మనం మిగతా కార్యక్రమం వండడం కానీ లేకపోతే రుబ్బడం కానీ అలాంటివన్నీ కూడా చేసుకోవాలి. సో అప్పుడు మనకి బి కాంప్లెక్స్ అనేది అందులో ఉంటుంది, లేకపోతే బయటికి వెళ్ళిపోతుంది. సో ఇది శక్తి ఉత్పత్తి, చర్మ ఆరోగ్యం మరియు నరాల పనితీరుకు అవసరం. సో శక్తి ఉత్పత్తికి సహాయపడుతుంది, ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది, అలా కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపరుస్తుంది, హెచ్డిఎల్ని పెంచుతుంది, ఎల్డిఎల్ని కొంచెం తగ్గిస్తుంది. అంటే మన నియంత్రణలో ఉండేటట్టు చేస్తుంది అన్నమాట. ఏది కూడా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అలాగే మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, ఏకాగ్రత మరియు స్పష్టతకు సహాయం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, తేమ మరియు మెత్తదనం కాపాడుతుంది, జీర్ణక్రియకు సహాయం, ఎంజైమ్ల పనితీరుని మెరుగుపరుస్తుంది, వాపును తగ్గిస్తుంది, ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ ఉపశమనం కలిగిస్తుంది, అలాగే నరాల ఆరోగ్యాన్ని మద్దతు, అలాగే పెలాగ్రా నివారణ. సో B3 నయాసిన్ ఎప్పుడైతే తక్కువైందో మనకి పెలాగ్రా అనే వ్యాధి వస్తుంది అనమాట. డయేరియా, చర్మం, మతి స్థిమితం తగ్గే వ్యాధిని నివారిస్తుంది. సో మతి స్థిమితం లేకుండా మోషన్స్ అయిపోతూ చర్మం పాడైపోవడం, ఈ దాంట్లని కూడా పెలాగ్రా అనే వ్యాధి లక్షణాలన్నీ ఇది రాకుండా మనకి కాపాడుతుంది. అలాగే నెక్స్ట్ B6 పైరిడాక్సిన్ అంటారు దీన్ని. ఇది కూడా నీటిలో కరిగే విటమిన్. ఇది మెదడు అభివృద్ధికి, రోగనిరోధక శక్తికి మరియు ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు జీవనక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని మద్దతు, సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లను తయారీలో సహాయపడుతుంది. సో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది, మానసిక ఉల్లాసాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో ఆక్సిజన్ రవాణాకు అవసరం
హిమోగ్లోబిన్ ఉత్పత్తి మెరుగుపరుస్తుంది అనమాట. అలా ప్రోటీన్లు సమర్థవంతంగా విఘటించడంలో సహాయపడుతుంది, అంటే బ్రేక్ చేయడంలో సహాయపడుతుంది. అలా పిఎంఎస్ లక్షణాలు తగ్గిస్తుంది, మూడ్ స్వింగ్, కడుపులో ఉబ్బరం, చిరాకు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే హెమోసిస్టిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెమోసిస్టిన్ అంటే అది మనకి ప్రోటీన్ని జీర్ణం చేసినప్పుడు ఒక ఎంజైమ్ విడుదల అవుతుందండి. అది ఎక్కువ రాకూడదు, ఎక్కువ వస్తే మన గుండెకు ప్రమాదం. అలాగని అసలు లేకుండా ఉండకూడదు. సో అది ఖచ్చితంగా కావాలి. అది నియంత్రణలో ఉండేటట్టు మనకి సహాయం చేస్తుంది అనమాట. అలా నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ ఏ అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది చూపు, రోగనిరోధక త- చ చర్మ ఆరోగ్యం మరియు కణాల అభివృద్ధికి అవసరం. ఇది 2 రూపాయలు ఉంటుంది. రెటినాల్ జంతు ఉత్పత్తుల్లో ఉంటుంది. అలాగే బీటా కెరోటిన్ కూరగాయల్లో ఉంటుంది. సో బీటా కెరోటిన్ అనేది ఏంటంటే ఏ విటమిన్ కన్నా ముందు స్టేజ్ అనమాట. ఇది మనం ఎప్పుడైతే మన శరీరంలో తీసుకుంటామో అది విటమిన్ ఏగా మార్చుకుంటుంది. సో మనకి చూపును మెరుగుపరుస్తుంది, రాత్రిపూట చూపుకు అవసరం. సో రేచీకటి అనేది అంటారు కదా, ఈ విటమిన్ ఏ కానీ తగ్గితే అది వస్తుంది. లేకపోతే అందుకే మనకి విటమిన్ ఏ బాగా ఉండాలి. అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది, వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొత్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది, వృద్ధి మరియు అభివృద్ధికి అవసరం, ఎముకలు మరియు కణాల ఎదుగుదల కోసం. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఫ్రీ రాడికల్స్ నివారిస్తుంది. అలాగే ప్రజల ఆరోగ్యానికి హార్మోన్ల సమతుల్యతకు సహాయం. అలాగే శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మ్యూకస్ మెమ్బ్రేన్ రక్షణ ఇస్తుంది. అలాగే ఇనుము శోషణ సహాయం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది అనమాట, ఐరన్ ఉపయోగించుకొని. ఓకేనండి. అలా మ్యాంగనీస్ అనేది ఒక అతి తక్కువ మొత్తంలో అవసరమయ్యే ఖనిజం. ఇది ఎముకల అభివృద్ధికి, మెటబాలిజం, గాయాల మాన్పు మరియు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేయడంలో సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బలమైన ఎముకలు ఏర్పడటకు సహాయపడుతుంది, యాంటీ ఆక్సిడెంట్ క్రియాశీలతను పెంచుతుంది, ఫ్రీ రాడికల్స్ తక్కువ చేస్తుంది, గాయాలు త్వరగా మానేందుకు సహాయపడుతుంది, కలజన్ ఉత్పత్తికి అవసరం, ఆహార శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఇవన్నిటిని కూడా బ్రేక్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది, నాడీ వ్యవస్థకు సహాయపడుతుంది, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, గ్లూకోజ్ మెటబాలిజానికి అవసరం, బ్లడ్ షుగర్ నియంత్రణ చేయడానికి సహాయపడుతుంది, మూడ్ స్వింగ్ మరియు నొప్పిని తక్కువ చేస్తుంది, స్త్రీలలో పిఎంఎస్ లక్షణాలు తగ్గిస్తుంది, థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో పాత్ర వహిస్తుంది, థైరాయిడ్ పనితీరుకు అవసరం అనమాట. అలాగే విటమిన్ D3, కోలిక్యాల్సిఫెరాల్ అంటారు దీన్ని, మనకి సైంటిఫిక్ నేమ్. అలాగే విటమిన్ D3 అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది శరీరంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ శోషణ అవసరం. ఇది ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి మరియు మానసిక స్థితిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రధానంగా సూర్యకాంతి ద్వారా చర్మంకి ఉత్పత్తి అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే అలాగే మనకి లేదు కాబట్టి మనం D3 రూపంలో తీసుకుంటున్నాం అనమాట. ఎముకలు, పళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉంచుతుంది. కాల్షియంని శోషణ చేసి ఎముకలు, పళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉంచుతుంది. ఇన్ఫెక్షన్లు వ్యతిరేకంగా శరీరాన్ని రక్షిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, డిప్రెషన్ లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చూడండి, డి విటమిన్ కానీ తక్కువైతే ఆ మనిషికి ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు లాంటివి వస్తుంటాయి, మన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి కంపల్సరీగా డి విటమిన్ అనేది చాలా అవసరం. అలాగే రక్తపోటు మరియు గుండె పనితీరుని నియంత్రిస్తుంది, హృదయ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది, మధ్య సమస్యలు మరియు పడిపోవడాన్ని ప్రమాదాన్ని తగ్గిస్తుంది, అలాగే కండరాలని బలపరుస్తుంది అనమాట. అలాగే రికెట్స్, ఓస్టి ఓస్టియా మలేసియా, ఓస్టియోపోరోసిస్ నివారణ, ఎముకల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే మధుమేహ నియంత్రణలో సహాయపడవచ్చు, ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్లు మనకి అబ్జార్ప్షన్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ E, టెకోఫెరాల్ అంటారు, టోకోఫెరాల్. ఇది ఇది కూడా కొవ్వులో కరిగే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్. ఇది శరీర కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం, కళ్ళు మరియు రోగనిరోధక వ్యవస్థకి ఎంతో అవసరం. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అండి ఇది. ఫ్రీ రాడికల్స్ తొలగించి కణాలను కాపాడుతుంది, మడతలను తగ్గించి ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంటుంది, వయసుతో వచ్చే కంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడవచ్చు, హృదయ ఆరోగ్యానికి మద్దతు, అలాగే పీరియడ్స్లో వచ్చే సమస్యల ఉపశమనం, హార్మోన్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది, స్కాల్ప్ను పోషించి జుట్టు బలంగా పనిచేస్తుంది, జుట్టు ఎదుగుదలను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గించి శరీర మరమ్మతులను తోడ్పడుతుంది, శరీర వాపును తగ్గిస్తుంది అనమాట. అదే మనకి ఇన్ఫ్లమేషన్ అంటారు, దాని నుంచి మనల్ని బయటికి పడేస్తుంది. అలాగే జింక్ అనేది ఒక ముఖ్యమైన ట్రేస్ ఖనిజం. ఇది రోగనిరోధక శక్తి, గాయాల మాన్పు, డిఎన్ఏ ఉత్పత్తి మరియు కణాల పెరుగుదలకు అవసరం. జింక్ అనేది మనకి చాలా రోగనిరోధక శక్తిని బలపరచడానికి చాలా అవసరం అండి చిన్నపిల్లలకి.
ఆ, ఎప్పుడైతే ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటి అలాంటివి వచ్చాయో డాక్టర్ గారు మన జింకోవిట్ అనేది ఒక రాస్తారు. అది మనకి ఎప్పుడైతే వేయగానే వాళ్ళందరూ కూడా మళ్ళీ బాగా ఆరోగ్యంగా అవుతుంటారు అనమాట. సో జింక్ అనేది మనకు అంత అవసరం. అలాగని ఎక్కువ తీసుకోకూడదు, చాలా తక్కువ మోతాదులో కావాల్సింది. ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది, గాయాలు త్వరగా మాన్చడంలో సహాయపడుతుంది, తెగిన గాయాలు కాయలిన గాయాలు మాన్పును వేగవంతం చేస్తుంది, మొటిమలు తగ్గిస్తుంది, పురుషుల్లో టెస్టోస్టెరాన్ మరియు వీర్య నాణ్యతను పెంచుతుంది, రుచి వాసన తెలుసుకునే శక్తి అవసరం. ఆ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది, రాత్రిపూట చూపు తగ్గిపోవడం, మాక్యులర్ డీజనరేషన్ నుంచి రక్షిస్తుంది. మాక్యులర్ డీజనరేషన్ అంటే ఏజ్ ద్వారా వచ్చే కంటి సమస్యల నుంచి కాపాడుతుంది అనమాట. అలాగే మానసిక స్పష్టతకు సహాయపడుతుంది, పనితీరును మెరుగుపరుస్తుంది, ఇన్సులిన్ పనితీరులో సహాయం చేస్తుంది, బ్లడ్ షుగర్ నియంత్రణ చేస్తుంది, బాల్య కిషోర దశ కోలుకునే సమయంలో కీలకం. సో చిన్నప్పుడు అలాగే యవ్వనంలో ఉన్నప్పుడు అలాగే మనకి ఏదైనా ప్రమాదం కోలుకోవడం, అనారోగ్యం వచ్చినప్పుడు కోలుకునే సమయంలో ఇది బాగా అవసరం పడుతుంది అనమాట, కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మెగ్నీషియం. మెగ్నీషియం అనేది శరీరంలో 300కి పైగా జీవక్రియల్లో పాల్గొనే ముఖ్యమైన ఖనిజం. ఇది కండరాలు, నరాలు, ఎముకలు, హృదయానికి సహాయపడుతుంది మరియు అదే బ్లడ్ షుగర్ అలాగే బీపీ నియంత్రించడం కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. సో ఇది కండరాల పనితీరుని మెరుగుపరుస్తుంది, మజిల్ క్రాంప్స్ నివారిస్తుంది, మనోవ్యాకులత, ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థిరతకు సహాయం, నిద్ర నాణ్యతను పెంచుతుంది, గాఢ నిద్రను తోడ్పడుతుంది, అలా ఎముకలను బలపరుస్తుంది, కాల్షియం విటమిన్ డితో కలిసి పనిచేస్తుంది అనమాట. సో మనకి కాల్షియం బాగా అబ్జర్వ్ అవ్వాలి అంటే ఓన్లీ కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటే సరిపోద్దు, మనకి మెగ్నీషియం కూడా కలిపి తీసుకుంటేనే కాల్షియం మనకి ఎముకలపైన డిపాజిట్ అవుతుంది. లేకపోతే నా బ్లడ్ వెసల్స్లో తిరుగుతూ బ్లాకేజెస్ని వచ్చేటట్టు చేస్తుంది అనమాట. హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, హృదయ స్పందన నియంత్రణ కూడా చేస్తుంది, అలాగే ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. సో మన షుగర్ కూడా తగ్గాలంటే మెగ్నీషియం అనేది కూడా చాలా అవసరం. అలాగే మైగ్రేన్ తగ్గించడంలో సహాయపడుతుంది, అలాగే శరీరంలో ఏటీపీ తయారీలో అవసరం. సో కణాల్లోని శక్తిని ఉత్పత్తి చేయడం, ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఇది కణాలకి కరెన్సీ లాంటిది, అది ఎక్స్చేంజ్ చేసుకుంటూ శక్తిని ఉత్పత్తి చేస్తుంటుంది అనమాట. అలాగే విటమిన్ బి 12, కోబాలమైన్ అంటారు దీన్ని. అలాగే ఇది నీటిలో కరిగే విటమిన్, ఇది ఎర్ర రక్తాల నిర్మాణం, మెదడు పనితీరు మరియు డిఎన్ఏ తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ, అలాగే మనకి రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది, జ్ఞాపశక్తి, ఏకాగ్రత, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, నరాల కణాలను రక్షిస్తుంది, కణాల పెరుగుదల మరియు మరమ్మతుకు సహాయం చేస్తుంది, డిఎన్ఏ తయారీకి అవసరం. అలాగే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది, హోమోసిస్టైన్ స్థాయిలను తగ్గిస్తుంది, అలాగే శిశువు మెదడు మరియు మధ్య వెన్ను అభివృద్ధికి సహాయపడుతుంది, సెరటోనిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లను సరిచేస్తుంది. అలాగే ఇది మనకి తక్కువైతే మనకి ఎక్కువ కోపం అది వస్తుంటుందంటే, సో మనకి ఎప్పుడైతే కోపం అది బాగా ఎక్కువ వచ్చేస్తుందో విటమిన్ బి 12 డెఫిషియన్సీ ఉందని అర్థం చేసుకుని మనం దాన్ని ఈ మన హెల్త్కి అందిస్తున్న విటైన్ ఎప్పుడైతే తీసుకున్నా అవన్నీ కూడా మనకి తగ్గుతాయి అనమాట. సో విటమిన్ బి 5, ప్యాంతోసని ప్యాంటోథెనిక్ ఆమ్లం అంటారు దీన్ని. సో ఇది కూడా నీటిలో కరిగే విటమిన్, ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు బ్రేక్ చేస్తుంది, అడ్రినల్ గ్రంథులు హార్మోన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, అలాగే మచ్చలైన ఆరోగ్యవంతమైన చర్మాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన జుట్టుకు మద్దతు ఇస్తుంది, కణజాల మరమ్మతును వేగవంతం చేస్తుంది, అలాగే అడ్రినల్ ఆరోగ్యాన్ని సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ని శోషించడంలో సహాయపడుతుంది, ఆక్సిజన్ శరీరం లోపల రవాణా చేయడంలో సహాయం చేస్తుంది. అలాగే విటమిన్ బి 2 రైబోఫ్లమిన్ అంటారు దీన్ని. సో ఇది కూడా బి కాంప్లెక్స్ లో ఒక విటమిన్, ఇది శక్తి ఉత్పత్తిలో సహాయపడడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ కూడా పనిచేస్తుంది, ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది, కంటివాపు క్యాటరాక్ట్ నివారిస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, ఎర్ర రక్త కణాల తయారీలో భాగం, మెదడు మరియు నరాల పనితీరుకు అవసరం, సెల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది, పిల్లలు మరియు టీనేజ్ వయసులో ముఖ్యమైనది. సో బి 6 బి 3 విటమిన్లు యాక్టివేట్ చేయడంలో సహాయపడుతుంది. సో మనకి బి కాంప్లెక్స్లో ఉన్న బి 3ని బి 6ని యాక్టివేట్ చేయాలంటే విటమిన్ బి 2 అనేది ఉండాలండి. సో అలాగే విటమిన్ బి 1, దీన్ని థియామిన్ అంటారు దీన్ని. సో ఇది చూడండి, ఇది కార్బోహైడ్రేట్ శక్తిగా మార్చడం సహాయపడుతుంది, నెర్వ్ ఫంక్షన్కి అవసరం, జ్ఞాపశక్తి మరియు ఏకాగ్రతను పెంచుతుంది, గుండె తత్వం, హృదయ ఆరోగ్యానికి మద్దతు, అలాగే ఆమ్లరసం ఉత్పత్తికి సహాయం చేస్తుంది, అంటే మనకి ఆకలి పుట్టేటట్టు చేస్తుంది, అడ్రినల్ గ్రంథుల పనితీరుకి బలోపేతం చేస్తుంది, కండరాల దృఢతను కాపాడుతుంది, అలాగే బి 1 లోపములు కలిగి వ్యాధిని నివారిస్తుంది. బి 1 లోపం అయితే బెరీ బెరీ అనే వ్యాధి వస్తుందండి, దాన్ని రాకుండా కావాలంటే మనకి బి 1 అనేది ఉండాలి.
సో చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఈ బి కాంప్లెక్స్ అనేది వాళ్ళకి సరిపోయేట్టు చూడాలండి, లేకపోతే ఇలాంటి ప్రమాదాలకు గురవడం అవుతుంది. సో తర్వాత కాపర్. కాపర్ అనేది కూడా అవసరమైన ట్రేస్ మినరలే. ఇది చాలా తక్కువ మోతాదుల్లో అవసరపడుతుంది శరీరానికి. రెడ్ బ్లడ్ సెల్ తయారీలోని ఎముకలు, నరాలు, హృదయ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. సో చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఐరన్ అబ్జార్ప్షన్ కోసం కాపర్ అనేది అవసరం. సో అంటే ఆ, మనం ఒక ఐరన్ టాబ్లెట్ బయట మామూలుగా వేసేసుకుంటాం, ఇవన్నీ కూడా తీసుకోం. సో అలాంటప్పుడు అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది చూసుకోండి. సో మనకి ఇక్కడ హెల్తీ గ్లోబల్ వారు అన్నీ కూడా సైంటిఫిక్గా అన్ని టెస్ట్ చేసి ఎన్నటికి ఒకటి మనం ఇస్తున్నామంటే దానికి అనుకూలంగా చుట్టుపక్కల వాతావరణం అంతా క్రియేట్ చేసి అది మాకు ఖచ్చితంగా మన బాడీకి ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. సో ఇది బాగా గుర్తించి మనకి ఈ హెల్తీ ప్రొడక్ట్స్ అనేవి మనం ఎంత అవసరం అనేది బాగా ఎంతో అవసరం మనకి, ఇంత మంచి సైంటిఫిక్గా ఫార్ములా బేస్డ్గా ఎవిడెన్స్ బేస్డ్గా ఇచ్చింది. సో ఇది ఖచ్చితంగా బాగా పనిచేస్తాయన్నమాట. ఇమ్యూనిటీ బలోపేతం చేస్తుంది, శరీర రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, అలాగే నర్వస్ సిస్టమ్కి అవసరం, అలాగే కొలాజిన్, మెలనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. సో చర్మం రంగు కానీ ఇవన్నీ కూడా మనకి ఈ కాపర్ వల్లనే డిసైడ్ అవుతాయంట. మన హెయిర్ కలర్ కానీ కళ్ళ కలర్ కానీ ఇవన్నీ కూడా. అలాగే ఎముకల బలాన్ని పెంచుతుంది, ఎముక సాంద్రతను కాపాడుతుంది, అలాగే మైటోకాండ్రియా పనితీరుని మెరుగుపరుస్తుంది. సో శక్తి ఉత్పత్తికి బాగా సహాయం చేస్తుంది అన్నమాట. ఇది కణాలని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. అలాగే హృదయం, రక్తనాళాలకు మద్దతు ఇస్తుంది, కణాల పునరుత్పత్తి కోసం అవసరం, గాయాలను మాన్పించడంలో కూడా చాలా సహాయపడుతుంది. అలాగే హార్మోన్ సమతుల్యాన్ని మెరుగుపరుస్తుంది, థైరాయిడ్ ఫంక్షన్ కూడా బాగా పనిచేసేట్టు చేస్తుంది. అలాగే సెలీనియం, ఇది కూడా శక్తివంతమైన ట్రేస్ ఖనిజం. ఇది మెటబాలిజం, థైరాయిడ్ ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది, శరీరాన్ని వైరస్లు, ఇన్ఫెక్షన్ రక్షిస్తుంది, థైరాయిడ్ హార్మోన్ల నిర్మాణానికి తోడ్పడుతుంది, ఆర్టరీలో వాపు ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే ఆరోగ్యకరమైన వీర్యోత్పత్తికి సహాయం, మానసిక మాంద్యం, అల్జీమర్స్ ముప్పు తగ్గుతుంది, దీర్ఘకాలిక వాపులను నియంత్రించడంలో సహాయపడుతుంది, కొన్ని క్యాన్సర్ల ముప్పు నుంచి కూడా తగ్గించవచ్చు, యూవీ కిరణాలు దెబ్బ నుంచి కాపాడుతుంది. చూడండి, ఈరోజు అందరం కూడా మనం ఎండల్లో ప్రయాణం చేసినప్పుడు చర్మం అంతా ఇలాగ బొబ్బలు వచ్చేయడం అలాగ అవుతుంది. అది యూవీ కిరణాల సన్ అలర్జీ కానీ, కొన్నిసార్లు యూవీ కిరణాలు కూడా మనకు కనబ శరీరం పడి శరీరం పైన పడి చర్మం అంతా బర్న్ అయిపోతుంటది అన్నమాట. సో అన్నిటి నుంచి కూడా మనం రక్షిస్తుంది అనమాట సెలీనియం అనేది. కాలేయానికి విషయాలను తొలగించడంలో సహాయపడుతుంది. సో లివర్ డీటాక్సిఫికేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే విటమిన్ బి 7, దీన్ని బయోటిన్ అంటారు. సో ఇది ఒక బ్యూటీ విటమిన్. ఇది జుట్టు, చర్మం, మన గోర్లు, నకాలు, నరాల ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది, జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది, స్వచ్ఛమైన ప్రకాశవంతమైన చర్మం, అదే బద్దలయ్యే నకాలను నివారిస్తుంది, అంటే గోల్డ్ అయ్యి విరిగిపోవడం కానీ వాటి అన్నిటి నుంచి నివారిస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ శక్తిగా మారుస్తుంది, మెదడు మరియు నరాల పనితీరుకు అవసరం, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది, శిశువు అభివృద్ధికి అవసరమైన విటమిన్ ఇది, శరీర శక్తికి సమర్థవంతంగా వినియోగించడంలో సహాయపడుతుంది అన్నమాట. అలాగే అలాగే విటమిన్ బి 9, ఫోలిక్ ఆమ్లం అంటారు దీన్ని. ఫోలిక్ యాసిడ్ అని మన సింథటిక్ రూపం, ఫోలేట్ అనేది సహజ రూపం అనమాట. ఇది బి కాంప్లెక్స్, ఇది కణాల పెరుగుదలకు, డిఎన్ఏ నిర్మాణం మరియు ఎర్ర రక్త కణాల తయారీకి కూడా అవసరం. సో కణాల పెరుగుదలకు మరియు మరమ్మతుకు అవసరం. శిశువుల్లో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడంలో సహాయపడుతుంది, రక్తహీనత నివారణ, ఏకాగ్రత మరియు మానసిక ఉల్లాసం కోసం, అలాగే శిశువు అభివృద్ధి కీలకం, హోమోసిస్టిన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది, జన్యు పదార్థం ఏర్పాటుకు అవసరం, ప్రకాశవంతమైన మరియు ఆరోగ్యవంతమైన చర్మం, జుట్టు కోసం కూడా ఫోలేట్ అనేది చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ అయోడిన్. అయోడిన్ అనేది శరీరానికి అత్యవసరం, ఇది కూడా ట్రేస్ మినరల్ చాలా తక్కువ మోతాదుల్లో కావాలి, థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరం, శరీరపు మెటబాలిజాన్ని నియంత్రిస్తుంది అంట. సో మనకి థైరాయిడ్లో T3, T4 హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ అవసరం అనమాట. శరీరంలో శక్తి వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తుంది, గర్భధారణ సమయంలో పిల్లల్లో కీలకం. ఈ సో పిల్లలకి అలాగే గర్భధారణ సమయంలో ఈ అయోడిన్ అనేది మంచి కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. అలా గాయిటర్ నివారణ, థైరాయిడ్ పెండం ఉబ్బరాన్ని నివారిస్తుంది. చాలా మంది గొంతు దగ్గర ఇలాగా వాపులా వచ్చేస్తుంది, దాన్ని గాయిటర్ అంటారు. అంటే వాళ్ళ థైరాయిడ్ పాడైపోయింది. సో దాన్ని నివారించడానికి కూడా మనకి ఈ అయోడిన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. హార్మోన్ల సమతుల్యాన్ని మెరుగుపరుస్తుంది, మెటబాలిక్ రేట్ను బలోపేతం చేస్తుంది, మెమరీ ఫోకస్ను మెరుగుపరుస్తుంది, భ్రూణపు మెదడు
ఎముక అభివృద్ధికి అవసరం. సో పుట్టుకలో ఉండే లోపాల్లో వచ్చి ముప్పుని తగ్గిస్తుంది అనమాట. చిన్నప్పుడు ఏదైతే మెదడు కానీ ఎముక కానీ అభివృద్ధి చెందాలో అప్పుడు ఈ అయోడిన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆ హార్మోన్ల ఉత్పత్తిని స్థిరంగా ఉంచుతుంది అనమాట. అలా క్రోమియం అనే శరీరానికి స్వల్పంగా అవసరమైన ట్రేస్ మినరల్. ఇది కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు మెటబాలిజంలో భాగం అవుతుంది. ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. సో గ్లూకోజ్ స్థాయిని నివారించేందుకు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. సో ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా క్రోమియం అనేది తీసుకోవాలి. సో బయట ఎవరు కూడా ఈ సప్లిమెంట్ అనేది సజెస్ట్ చేయట్లేదు. సో వాళ్ళకి ఆ షుగర్ అనేది అలాగా జీవితకాలం అలా ఉండిపోతుంది. సో మనం ఎప్పుడైతే క్రోమియం తీసుకున్నామో దాన్ని నియంత్రించేందుకు సహాయపడుతుంది అనమాట. అలా కణాలను ఇన్సులిన్ మెరుగ్గా స్పందించేలా చేస్తుంది. అలాగే ఆకలి తగ్గించడం, ఆహారం పట్ల కోరికను నియంత్రించడం. సో చూడండి, మనం బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా క్రోమియం అనేది చాలా అవసరం. సో చాలా మందికి తినేయాలనే కోరిక వస్తూ ఉంటుంది. ఈ క్రోమియం దాన్ని నిరోధిస్తుంది అనమాట. అలాగే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు మార్పిడిలో భాగం అవుతుంది. సో మెటబాలిజం మెరుగుపరుస్తుంది అనమాట. అలా మంచి లిపిడ్ ప్రొఫైల్ని ప్రోత్సహిస్తుంది. సో మనం క్రోమియం ఎప్పుడైతే తీసుకున్నామో మన లిపిడ్ ప్రొఫైల్ అంతా కరెక్షన్ అవుద్ది. మన విటైన్ తీసుకోవడం వల్ల ఈ అన్ని లాభాలను మనం పొందొచ్చు. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే పోషకాలు కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. సో మన మజిల్ బాగా ఆ, అభివృద్ధి చెందాలి. వాటికి ఈ న్యూట్రిషన్ అంతా అందాలి అనుకుంటే క్రోమియం అనేది చాలా అవసరం. వ్యాయామంతో కలిపి వాడితే శరీర కొవ్వు తగ్గించవచ్చు. సో మనం ఎవరైతే ఈ జిమ్ అది వెళ్ళి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా విటమిన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచిగా ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది బాగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే మూడు ఏకాగ్రత సమస్యలను నియంత్రిస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ నిర్వహణలో సహాయం. క్రోమియం లోపం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ని మెరుగుపరుస్తుంది అనమాట. సో ఈ క్రోమియం లోపం వల్ల ఎవరికైతే బ్లడ్ షుగర్ వచ్చిందో వెంటనే మనం వీటైన్ తీసుకోవడం వల్ల దాన్ని అద్భుతంగా తగ్గించుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్. దిస్ ఫార్ములా కంటైన్స్ విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్. అది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, ఎనర్జీ మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది, సపోర్ట్ బ్రెయిన్, స్కిన్ అండ్ హార్ట్ హెల్త్, ఫైట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో మనం అందరం ఆక్సిజన్ పీల్చుకుని బతుకుతాం కాబట్టి మనలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుద్ది. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అనమాట. ఇంప్రూవ్ బోన్, ఐ, హెయిర్ అండ్ స్కిన్ హెల్త్. అలాగే హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది. అలా బ్లడ్ షుగర్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఇంప్రూవ్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అండ్ డిఎన్ఏ సింథసిస్. సో మన డిఎన్ఏ కొత్త కణాలు బాగా అభివృద్ధి చెందేటట్టు, అలాగే మన రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ రక్తం బాగా అభివృద్ధి చెందడానికి కూడా మనకి ఈ విటమిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంత మంచి ప్రోడక్ట్ మనకి అందించినందుకు హెల్తీ గ్లోబల్ వారికి ధన్యవాదాలు. అలాగే హెల్తీ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు కిరణ్ గారు. థ్యాంక్ యూ.